బ్రేకింగ్ న్యూస్ సాదా బైనామాలపై రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సాదా బైనామాల కింద క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13B ప్రొసీడింగ్స్ జారీ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాదా బైనామాల పైన రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సాదా బైనామాల కింద క్రమబద్ధీకరణ కోసం 9 లక్షలకు పైగా అంటే 9,89,000 మంది రైతులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13B ప్రొసీడింగ్స్ జారీ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనికోసం రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సాదా బైనామాల మీద భూముల క్రయ విక్రయాలు జరిపిన రైతులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సాదా బైనామాల రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక దాని గైడ్లైన్స్ పూర్తిగా ప్రభుత్వం రిలీజ్ చేసింది. సాదా బైనామాల కింద క్రమబద్ధీకరణ చేయించుకోవడం కోసం దాదాపుగా 10 లక్షల మంది రైతులు అంటే 9,89,000 మంది రైతులు ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఉన్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13B ప్రొసీడింగ్స్ జారీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇసుక రెవెన్యూ శాఖ రిలీజ్ చేసిన నోటిఫికేషన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇప్పుడు లక్షలాది మంది రైతులకు ఈ నోటిఫికేషన్ చాలా వరకు ఊరట ఇచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు ఈ ప్రొసీజర్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా అంటే భూభారతి తీసుకొచ్చిన తర్వాత సాదా బైనామాలకు సంబంధించి చాలా మంది కూడా ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి రెవెన్యూ ఆఫీసుల్లో తమ ల్యాండ్ ని సాదా బైనామా ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి లక్షలాది మంది భూ యజమానులందరూ కూడా సాదా బైనామా ద్వారా చేయాలని చెప్పి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీనికి ఒక పీరియడ్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. 12/10/2020 నుంచి 10/11/2020 ఈ మధ్య కాలంలో కూడా ఈ పీరియడ్ ని కేటాయిస్తూ ఒక నోటిఫికేషన్ ని ఆర్డర్ ని జియో జారీ చేసిన పరిస్థితి. భూభారతిలో యాక్ట్ నెంబర్ 1 2025 కింద చీఫ్ కమిషనర్ ల్యాండ్ కింద జియో అయితే జారీ అయింది. ఇప్పటికే సాదా బైనామాలకు సంబంధించి నోటిఫికేషన్ లో అంటే దాదాపుగా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్టుగా రెవెన్యూ శాఖ చెప్తుంది. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13B ప్రొసీడింగ్స్ జారీ చేయడం కోసం కూడా అన్ని రకాలుగా విధి విధానాలను రూపొందించినట్టుగా ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ లోకేష్ కుమార్ చెప్తున్నారు. ఈ వ్యవహారంలో అంటే గతంలో అంటే ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా కూడా భూభారతి అనేది తీసుకొచ్చిన తర్వాత అంటే ప్రతి దరఖాస్తు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా? దాంట్లో ఏమన్నా గైడ్ లైన్స్ ఉన్నాయా? ఈ గైడ్ లైన్స్ ప్రకారం అప్లై చేసుకున్న వాళ్ళకే వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఏముంది పూర్తిగా? అంటే దానికి విధి విధానాలు కూడా రూపొందించారు. అంటే సాదా బైనామా వీళ్లకు ఎప్పుడు ఇచ్చారు, సాదా బైనామాకు సంబంధించి వీళ్ళ పూర్వీకులు ఎప్పటి నుంచి ల్యాండ్ పొజిషన్ లో ఉన్నారా అనేది కూడా ఖచ్చితంగా చూస్తారు. అంటే సాదా బైనామా అనేది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అంటే దాదాపుగా ఒక 40-50 ఏళ్ల క్రితం నుంచే సాదా బైనామా ఉంటుంది. చాలా మంది భూములకు రిజిస్ట్రేషన్ కాకుండా సాదా బైనామా ద్వారా ఆ ల్యాండ్ ను కాపాడుకుంటూ ఆ ల్యాండ్ మీదనే వాళ్ళు వ్యవసాయ వృత్తిని కొనసాగిస్తున్నారు. సాదా బైనామా అనేది గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత సాదా బైనామా దరఖాస్తులు అనేది పెండింగ్ లోనే ఉన్నాయి. కానీ భూభారతి తీసుకొచ్చి సాదా బైనామాలను కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ అప్పుడు ప్రకటించింది. ఆ ప్రకటించిన హామీల్లో భాగంగానే సాదా బైనామాలో ఎవరైతే వాళ్ళు అంటే ఎన్నేళ్ల నుంచి వాళ్ళు ఆ రికార్డుల్లో ఉన్నారు, సాదా బైనామా వీళ్ళకు ఎప్పుడు విడుదలైంది, ఆ సాదా బైనామా ఉన్న విధి విధానాలు ఏంటి అనేది పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాతనే అంటే దాదాపుగా ఒక 20-30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రికార్డుల ప్రకారం వాళ్ళందరూ ఆ భూ యజమానులుగా పరిగణించబడతారు. సాదా బైనామాకు సంబంధించి ఇప్పుడు 10 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. నెక్స్ట్ లెవెల్లో కూడా ఇంకా ఎవరైనా సాదా బైనామాల అప్లికేషన్ పెడితే కనుక వాళ్ళని కూడా ఖచ్చితంగా రెవెన్యూ రికార్డులు పరిశీలించి కంటిన్యూగా ఈ సాదా బైనామాల్ని రికార్డులోకి తీసుకురావాలనేది కూడా ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. సాదా బైనామాలతో పొజిషన్ లో ఉన్న రైతులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దాదాపుగా 10 లక్షల మంది అంటే 9,89,000 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా క్రమబద్ధీకరణ చేసేటువంటి ప్రక్రియ మొదలు పెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.